నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆత్మీయంగా పలకరించిన సీఎం. విశాఖలో ఏఐ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఐటీ రంగంలో హైదరాబాద్ కు ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. నకిలీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సెన్సార్పై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి. రాజధాని అమరావతిలో సిఆర్డీ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి పూర్ణకుమ్ము వేద ఆశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికిన అనంతరం ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లో G+7 సిఆర్డీ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీతో సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలు అన్ని ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలాగా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్ తో తీర్చిదిద్దారు. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పాలనా సౌలభ్యం కోసం హెచ్ఓడీలు అన్ని ఒకే చోట ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. సిఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తులో సిఆర్డీఏ, 4వ అంతస్తులో CDMA పురపాలక డైరెక్టరేట్ ఉంది. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్ కు ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకువెళ్తామని ప్రకటించారు. విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిషికొండ ఐటీ పార్క్ లోని హీల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ కు ఏపీఐఏసీ కేటాయించిన 3.6 ఎకరాల స్థలంలో ఆదివారం భూమి పూజ నిర్వహించిన అనంతరం రిషికొండ A1 కన్వెన్షన్ సెంటర్ లో సిఫీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. గత 17 నెలల్లో రాష్ట్రానికి $120 బిలియన్ల పెట్టుబడులు రాగా అందులో 50% పైగా విశాఖ జిల్లాకే వచ్చాయని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు భారీగా రావటం ఇదే మొదటిసారి అని, ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదని చెప్పారు. సుదీర్ఘ చర్చలు అనేక మంది కీలకంగా వ్యవహరించడం వల్లనే వచ్చాయని అన్నారు. సిఫీ సంస్థను ఏపీకి రప్పించడానికి 8 ఏళ్లు సమయం పట్టిందన్నారు. రాష్ట్రానికి విశాఖపట్నమే ఆర్థిక రాజధాని అని, అభివృద్ధి విషయంలో వికేంద్రీకృత విధానం అనుసరిస్తున్నామని ఆయన తెలిపారు. So when Mr. Naidu, our Honorable Chief Minister, in his first term as Chief Minister, laid a seed, it could be the Cyber Tower project, it could be bringing various institutions to Hyderabad, and it took Hyderabad now close to 30 plus years to be what it is today. So I was telling Anand Rajgaru on the way here, I said, Kod Rajgarki, I was telling, what we will achieve here today, if you look at it, is we laid a foundation, and what Hyderabad took 30 years, we will actually take not more than 10 years to achieve here in Visakhapatnam. That is our firm commitment, and that is what I would like to thank Kotraj Garu for his support also here, and it really means a lot for us to drive the entire ecosystem. What people of Andhra Pradesh also have to realize is a lot of hard work goes behind bringing each and every company. That people of Visakhapatnam actually gave us back then and continue to give us even today. So we have a lot to do. I believe that we are creating history. Out of the $120 billion commitments that are coming into Andhra Pradesh in terms of investments over the last 17 months, close to 50% of that is now coming to the greater region, economic region of Visakhapatnam. India's largest steel plant coming to Visakhapatnam. India's largest FDI investment ever, single largest FDI investment ever, coming to Visakhapatnam. So if you look at it, all the great investments are coming here. It is going to create a vibrant ecosystem. It will create a vibrant job market. End of the day, our agenda is to create more and more jobs. It is our promise in Super 6 that 20 lakh jobs will actually get created. And as an IT minister, I have taken a target to create 5 lakh IT jobs here in Visakhapatnam.
ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో విస్తురుపోయే వాస్తవాలు తెలిసాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే సాధారణమైన వ్యవహారం కాదని, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగం కావచ్చని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలనాలు వెలుగు చూడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటకు తీసేందుకు 4 IPS అధికారులతో కూడిన సిట్ ద్వారా విచారణ చేయిస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో నాణ్యమైనదో గుర్తించేందుకు రూపొందించిన ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్ పై ఉండే హాల్మార్క్ స్కాన్ చేసే విధంగా సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఎక్సైజ్ శాఖ సిబ్బంది డెమో ఇచ్చారు. ఫిర్యాదులు ఉంటే 14405 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దుకాణాల మద్యం అమ్మేవారు, కొనేవారు కూడా ఆ మద్యం నకిలీదా అసలైనదా అనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి. యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది. ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికి పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాపులో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం. అక్కడే తాగొచ్చు, వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా. ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు. ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్లు లెక్క. ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్ లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు. పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ 2 ఉంటాయి. సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడిచ్చాడు. ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్ లో గాని అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. జీఎస్టీ ధరలు తగ్గడం వల్ల సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమం జరుగుతుందని, అన్ని రకాల సరుకుల ధరలు తగ్గడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదాయం ఆదా అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోని నెలకు 250 కోట్లు ప్రజలకు ఆదా అవుతుందని, అన్ని రంగాల వారిని ఇందులో భాగస్వామ్యం చేసే ప్రజల్లోకి తేచనందిస్తామని అన్నారు. ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు నగరంలోని పున్నమి ఘాట్ గ్రేట్ ఆంధ్ర షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం వాల్ పోస్టర్ ను జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఇటు వ్యాపారులకు అటు వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో జిల్లా ప్రజలకు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విజయవాడలో ఉన్న
వ్యాపారులు ఈ ఫెస్టివల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు డిస్కౌంట్స్ ప్రకటించడంతో పాటు లక్కీ డ్రాలు కూడా ఉంటాయని చెప్పారు. లాస్ట్ 1 మంత్ నుంచి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, జిఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది ఒక కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద జిఎస్టీ ఉండేది. ఆ జిఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జిఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంటే ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ని ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాలు ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 వీక్స్ అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జిఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ షాపింగ్ ఫెస్టివల్కి ఈ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వింగ్లో వాళ్ళ సెక్టర్లో ఎంతవరకు జిఎస్టీ తగ్గించడం జరిగింది, ఆ జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని నింపిందని, అదే రీతిలో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న సాయి జ్యువెల్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, తద్వారా పోటీలో గెలుపొందిన విజేతలు జనవరి 5, 6, 7, 8 తేదీలో యోగాసన భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1వ తేదీలో విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 జూనియర్స్ మరియు సీనియర్ సిలో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి ప్రసన్నకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఏ సుజాతకు రజత పథకం లభించాయన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ లో సెప్టెంబర్ 13, 14, 15, 16వ తేదీలో నిర్వహించిన సీనియర్ ఏ మహిళా విభాగంలో విజయవాడకు చెందిన శిరీషకు ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ఒక జాతీయ స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది. అవి కూడా అధికారికంగా నిర్ధారించబడినటువంటి సంస్థ. జాతీయ సంస్థతో యోగాసన భారత్తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు 1500 మంది క్రీడాకారులు కానీ, మేనేజర్లు కానీ, సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. ఈ రాష్ట్రంలో మహిళలు ప్రత్యేకించి యోగాసన పోటీల్లో పాల్గొనడం ద్వారా 2 మెడల్స్ని సాధించడం జరిగింది. వారిని అధ్యక్షురాలు వారు మీకు పరిచయం చేస్తారు. ఒక బంగారు పథకాన్ని, అదేవిధంగా ఒక రజత పథకాన్ని కూడా సాధించడం జరిగింది. ఇదే కాకుండా పారా యోగాసన పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే కొంచెం పారా అంటే మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది,
కొంత అంగవైకల్యంతో కూడినటువంటి లేదా ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు మరి పార్టిసిపేట్ చేసేటువంటిది ఢిల్లీలో జరిగితే, ఆ ఢిల్లీలో జరిగినటువంటి పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పతకాలను సాధించడం జరిగింది. అంతేకాదు రేపు 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నేషనల్ పోలీస్ యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్, అంటే జాతీయ స్థాయి పోలీసు యోగాసన కాంపిటీషన్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ యోగాసన అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డీజీపీ గారి ఆఫీస్లో ఉదయం 10 గంటలకి అది ప్రారంభమవుతుంది. సరే, వేదికలు వివిధ రకాలుగా నాగార్జున యూనివర్సిటీలో వీటిలోనూ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 13 నుంచి 17 దాకా. ఇవన్నీ కేవలం పోలీసు వారి అందరం కూడా దేశంలో ఉన్న పోలీసు వారందరూ కూడా పార్టిసిపేట్ చేసే యోగాసన కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగినటువంటి జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అమ్మా. అలానే వన్ మోర్ ఈవెంట్ ఇన్ అప్కమింగ్ ఈవెంట్, సబ్ జూనియర్ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 అది డిసెంబర్లో 12, 13, 14 అనంతపురంలో జరగబోతూ ఉంది. దాంట్లో కూడా నాకు తెలిసి సబ్ జూనియర్ కేటగిరీలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాళ్ళకి కలిపి ఒక 300 to 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దీనికి సార్ చెప్పినట్లుగా ఫర్దర్గా మేము కోచింగ్ సెంటర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, దాంట్లో ఎస్పెషల్లీ ఈ సిలబస్ ఇందాక చెప్పినట్టుగా ఖేలో ఇండియాకి, ఏషియన్ గేమ్స్కి, నేషనల్ గేమ్స్కి మన అసోసియేషన్లో విన్ అయినటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నేషనల్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి పెద్దవాళ్ళందరూ కూడా సహకరించి మంచిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తులో మరికొన్ని ఎక్కువ మెడల్స్ తీసుకొస్తారని, తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ అన్నారు. దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మొగల్రాజ్పురంలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తలలో ఒకరైన, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి, భారత గణతంత్ర 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందించడం గర్వకారణమని అన్నారు. పురస్కారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 325 నామినేషన్లు రాగా వారిలో 125 మందిని, అమెరికా నుండి 29 నామినేషన్లకు రాగా వారిలో 5గురిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీచర్స్ డే సందర్భంగా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరో 2 విద్యార్థులకు ఇన్నోవేషన్ అవార్డులను, ఒక విద్యార్థికి బాల నాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనువాదిని, ఏఐసిఈఓ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, ఏఐసిటిఈ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒకే వేదికపైన ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను సత్కరించుకోవడం ఉదాహమని నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. ఇక్కడ ఈరోజు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ టీచర్స్కి వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అందులో బెస్ట్ వార్డని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు, తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే టీచర్ని ఎంపవర్ చేయడము. ఈరోజు మనం చూసామంటే ఏఐసిటీ కూడా ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు రాబోయేటువంటి జనరేషన్ని మనము రాబోయే టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ చేసుకొని వీళ్ళకి అవార్డ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళ చేత, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా
మిగతా స్టేట్లో ఉండే వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన క్రాంతి గారికి మిగతా మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో. అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని సత్కరిస్తున్నాము అని అంటే దేశాన్ని సత్కరిస్తున్నట్టేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు జనగణనలో కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరగాలని రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు అన్నారు. మీరు ఎంతో మీకు అంత, మేము ఎంతో మాకు అంత అనే సోదర భావంతో మాకు చెందాల్సిన వాటాలను హక్కులను మాకు కేటాయించాలని అన్నారు. విజయవాడ తాడేపల్లి వారధి దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ఓబీసీ సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు, ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్ రావు తదితరులు మాట్లాడుతూ చట్టపరమైన రిజర్వేషన్ అమలు కొరకు నోడల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగంలో నడిచే అన్ని సంస్థలలో రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి, వాటి వివరాలను సంస్థల నోటీసు బోర్డులో పెట్టాలి, ఆర్టీఐ యాక్ట్ పరిధిలో ఉంచాలని, ఈ సమాజంలో బీసీలకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక వనరులు అన్నింటిలోనూ 55% ప్రాతినిధ్యం కల్పించాలని, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు బీసీ కులగణన జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42%, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కులాలకు మైనార్టీలు కాకుండా కేటాయించారు. ఇదే విధమైన కార్యాచరణ మన రాష్ట్రంలోనూ జరగాలని అన్నారు. బీసీ కార్పొరేషన్లో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్య చాలా సంతోషకరం. కానీ నిధులు తప్పకుండా జనాభా ఆధారంగా కేటాయించాలి. బీసీ కులాలో 1 లక్ష లోపు జనాభా ఉన్న కులాలకు ఏబీసీ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించాలని, 1 లక్ష 5 లక్షల లోపు మధ్య ఉన్న జనాభా కులాలు కార్పొరేషన్లకు 20 కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు. 5 లక్షలు 10 లక్షల మధ్యలో ఉన్న జనాభా కులాల కార్పొరేషన్లకు 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధులు కేటాయించాలని, అదేవిధంగా 10 లక్షల పైన జనాభా కలిగిన కులాల కార్పొరేషన్కు 50 కోట్ల నుంచి 150 కోట్ల వరకు నిధులు కేటాయించాలని, మన సోదరులైన కాపు కార్పొరేషన్ వారికి 2000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి ఈ విధమైనటువంటి నిధులు కేటాయింపు కొరకు మనవి చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్స్ పదోన్నతులు లేవు. రిజర్వేషన్లు ఇస్తున్నారు, 27% రాజ్యాంగపరంగా కేంద్ర ప్రభుత్వం వస్తే 22% ఇచ్చున్నారు. కానీ దానికి ఆ రవంతులో కూడా ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు. ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో పదోన్నతులు లేకుండా ప్రమోషన్లు ఆగిపోవడమే కాకుండా ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి, అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రైవేటీకరణలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారనేది ఈ పరిశ్రమలు అనేటివి కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కలగజేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓబీసీల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే విద్యలో కానీ పారిశ్రామిక పైకి రావడం చాలా అవసరం. అందుకే మన ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 7వ తారీఖున ఓబీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. గతంలో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అదే లైన్లో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని దీన్ని ఏర్పాటు చేసాం. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఓబీసీల యొక్క పిల్లలు పారిశ్రామిక పైకి రావడానికి వాళ్ళ సూచనలు, సలహాలు, ట్రైనింగు, వాళ్ళకి నిధులు ఏ విధంగా సమకూర్చుకోగలం అన్నింటినీ కూడా ఆలోచించి వాళ్ళ సహాయం చేయడం ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ కాబట్టి ఆయన ఓబీసీలకు అన్ని విధాలు సహకరించడానికి ఆయన కూడా ఎంతో తాపత్రయం చూపిస్తున్నారు. భారతదేశంలో బీసీల శకం మొదలైంది. ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎప్పుడైతే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించారో, తొలి అడుగు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బీసీల హక్కులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి ఒక హస్త్రాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా జరగబోయేటటువంటి రెండో పెద్ద పరిణామం ఏంటంటే, ఎప్పటి నుంచో దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి కూడా అడుగుతున్నటువంటి బీసీ జనగణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి జరపాలన్నారు. అది ప్రభుత్వం తీసుకోవడం అన్నది రెండవ సంబంధించిన విషయం. మూడో అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు
ప్రభుత్వ సంస్థల ద్వారా ఫైనాన్స్ జరిపేటటువంటి అన్ని పరిశ్రమల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు విషయం అమలు చేయాలనేది ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటంటే బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థాయికి సమానంగా ఉన్న కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని బీసీల మీద ఆపరేట్ చేస్తున్న కారణంగా అనేక మంది అనేక చోట్ల ఎదుగుతున్న బీసీల మీద ఎస్సీ చట్టాలు వాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఇవాళ బీసీ సంఘాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ తాజా పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ఈ రాష్ట్రంలో మాకు వచ్చినటువంటి మొన్న బీజేపీ తరపు వచ్చిన 4 ఎంపీలు కూడా ప్రత్యేకంగా బీసీలకే కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీల యొక్క రాజ్యాధికారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే సామాజికంగా వండుకున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా బీసీల యొక్క భాగస్వామ్యం పెరగాలి. భాగస్వామ్యం పెరగాలంటే కులగణ జరిగితే మాకున్నటువంటి బలం ఏంటనేటువంటి విషయాన్ని మేము అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ బీసీకి అనుకూలంగా జరిగేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వీరందరి నేతృత్వంలోనూ బీసీల యొక్క భవిష్యత్తు మారబోతుంది అనేటటువంటి విషయానికి సంకేతంగా ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించాం. దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా తీసుకుని ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి బూత్ స్థాయి దాకా ఈ యొక్క వాయిస్ని తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా సంఘటితపరిచి తద్వారా రాజ్యాధికారం సంప్రాప్తించే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ అదే స్థాయిలో అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేందుకు వీలుగా ఈవో సేనానాయక్ అన్ని క్యూ మార్గాల్లో ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలు ముగిసిన దుర్గమ్మకు భక్తులు తాకిడి ఏమాత్రం తగ్గలేదు. 2 రోజులు వరుస సెలవులు కావడంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం ఎక్కువజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తాకిడి ఇంచుమించు దసరా ఉత్సవాల తరహాలనే ఉండటంతో దేవస్థాన ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల ఇబ్బందులు ఘాట్ రోడ్డు నుండి నడుచుకుంటూ వస్తూ స్వయంగా పరిశీలించిన ఈవో సేనానాయక్ సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని దర్శన టికెట్లు ఉదయం 10:30 నుండి రద్దు చేసి భక్తులకు ఉచిత అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ రీత్యా అమ్మవారి దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి 90,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు 1,50,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఉంటారని దేవస్థాన అధికారులు అంచనా వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆత్మీయంగా పలకరించిన సీఎం. విశాఖలో ఏఐ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఐటీ రంగంలో హైదరాబాద్కు దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. నకిలీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సెన్సార్పై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.